హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. దిస్ ఈజ్ మహేష్ కంగ్లా. యు ఆర్ వాచింగ్ టెక్ అండ్ రైడ్స్. ఫ్రెండ్స్, మన ఛానల్కి స్వాగతం సుస్వాగతం. ఫ్రెండ్స్, ఈరోజు వచ్చేసి ఒక టెక్ సంబంధించిన ప్రోడక్ట్ రివ్యూ కోసం తీసుకొచ్చాను. ఫ్రెండ్స్, బోట్ 441 సిరీస్లో కొత్తగా బోట్ 441 ప్రో ఎయిర్డోప్స్ అనే కొత్త ఇయర్బడ్స్ అయితే బోట్ కంపెనీ అయితే లాంచ్ చేసింది. మొన్న అమెజాన్ ప్రైమ్ సేల్లో దీని అయితే లాంచ్ చేశారు. ఫ్రెండ్స్, ఇదే వచ్చేసి 441 ప్రో ఎయిర్డోప్స్ అనమాట. ఈరోజు వచ్చేసి దీన్ని మనం అన్బాక్స్ చేసి రివ్యూ చేద్దాం. ఫ్రెండ్స్, అంతకంటే ముందు మీరు చేయాల్సింది ఏంటంటే నా ఛానల్ని ఫస్ట్ టైం అయితే వాచ్ చేస్తుంటే దయచేసి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఇంకా కొత్త వీడియోస్ కోసం మీకు నోటిఫికేషన్ రావడానికి అయితే పక్కకి బెల్ ఐకాన్ ఉంటుంది, దాని అయితే ప్రెస్ చేయండి. ఫ్రెండ్స్, ఓకేనా? ఇంకా లేట్ చేయకుండా అన్బాక్స్ వీడియోకి అయితే వెళ్ళిపోదాం. కవర్ అయితే కట్ చేద్దాం. కవర్ కట్ చేసిన తర్వాత బాక్స్ మీద ఏమేమి మెన్షన్ చేశారంటే, బాక్స్ మీద కంటెంట్ చూసుకుంటే ఇక్కడ చూడొచ్చు, వీళ్ళు Airdopes 10 వైర్లెస్ ఇయర్బడ్స్ 441 ప్రో అని చెప్పేసి ఇక్కడైతే మెన్షన్ చేశారు. ఫ్రెండ్స్, దీని మోడల్ నెంబర్ వచ్చేసి 441 ప్రో. మనం 441 Airdopes కూడా మన ఒక ఛానల్ అయితే రివ్యూ చేసాం. ఫ్రెండ్స్, దాని వీడియో కావాలంటే మీకు పక్కన కనబడుతుంది, అక్కడ నుంచి అయితే మీరు వాచ్ చేయొచ్చు. రెండింటికి డిఫరెన్సెస్ అయితే మీరు చూసుకోవచ్చు ఆ వీడియో కూడా చూసి. ఇంకా చూసుకుంటే ఇక్కడ బోట్ కంపెనీ వచ్చింది, కీప్స్ గ్రూ అని చెప్పేసి వీళ్ళు ఒక ట్యాగ్ లైన్ అయితే ఇక్కడ మెన్షన్ చేశారు. ఫ్రెండ్స్, నేను తీసుకున్న కలర్ వచ్చి స్పోర్టీ బ్లాక్, అందుకని బ్లాక్ కలర్లో అయితే నాకు ఇక్కడ పిక్ అయితే అవైలబుల్గా ఉంది. ఇంకా చూసుకుంటే బాక్స్ మీద అయితే వీళ్ళు స్విఫ్ట్ కనెక్టివిటీ బ్లూటూత్ 5.0 తోటే ఇస్తున్నారు. అంటే స్విఫ్ట్ కనెక్టివిటీ అంటే అట్ ఎ టైం మనం 2 డివైసెస్కి కనెక్ట్ చేయొచ్చు. ఫ్రెండ్స్, ఒకసారి అయితే ఫస్ట్ డివైస్ ఆఫ్ చేస్తే ఆటోమేటిక్గా సెకండ్ డివైస్కి అయితే ఇది కనెక్ట్ అయిపోతుంది. దాన్ని స్విఫ్ట్ కనెక్టివిటీ అంటారు. ఇంకా చూసుకుంటే పవర్ బ్యాంక్ ఫంక్షన్. ఫ్రెండ్స్, మెయిన్ స్పెషల్ ఏంటంటే దీంట్లో పవర్ బ్యాంక్ అనమాట. క్యారింగ్ కేసుని మనం పవర్ బ్యాంక్ లాగా కూడా ఉపయోగించవచ్చు ఈ క్యారింగ్ కేసుని. ఇంకా చూసుకుంటే ఇది మనకి IP-X7 వాటర్ అండ్ స్వెట్ రెసిస్టెంట్ తోటి వస్తుంది. ఇంకా బాక్స్కి రైట్ సైడ్ చూసుకుంటే ఫ్రెండ్స్ ఇక్కడ చూడొచ్చు, ఎర్గనామికలీ డిజైన్ సెక్యూర్ ఫిట్ అని చెప్పి ఇచ్చారు. అంటే మన ఇయర్లో ఎగ్జాక్ట్గా ఫిట్ అవుతుందని చెప్పేసి వీళ్ళైతే చెప్తున్నారు. ఇంకా ప్యూర్ ఆడియో బ్లిస్ 6mm డైనమిక్ డ్రైవర్స్, అంటే దీంట్లో వచ్చేసి మనకి 6mm డైనమిక్ డ్రైవర్స్ తోటి అయితే ఈ ఒక ఇయర్బడ్స్ అయితే మనకు వస్తున్నాయి. ఇంకా బాక్స్కి లెఫ్ట్ సైడ్లో చూసుకుంటే ఫ్రెండ్స్ ఇక్కడ వచ్చేసి IWP టెక్నాలజీ అని ఉంది. IWP టెక్నాలజీ అని చెప్పి ఇక్కడ అయితే మెన్షన్ చేశారు. ఇన్స్టంట్ అవేక్ అండ్ పేర్ అనమాట. అంటే బాక్స్లోకి వెళ్ళి ఓపెన్ చేయగానే ఆటోమేటిక్గా మన మొబైల్కి అయితే పేర్ అవుతాయి ఈ ఒక ఇయర్బడ్స్. దీంట్లో వచ్చిన స్పెషల్ ఫంక్షన్ ఏంటంటే 2600 mAh క్యారింగ్ కేస్ తోటి అయితే వీళ్ళైతే ఇస్తున్నారు. దీన్ని 2600 mAh క్యారింగ్ కేస్ అని చెప్పాను కదా, దీన్ని మనం పవర్ బ్యాంక్ లాగా కూడా ఉపయోగించవచ్చు, మన మొబైల్ ఛార్జ్ చేసుకోవచ్చు. ఇంకా చూసుకుంటే అప్ టు 5 hours ఆఫ్ ప్లేబ్యాక్ పర్ ఛార్జ్ అని ఇచ్చారు. అంటే ఇయర్బడ్స్ వచ్చేసి ఒక ఛార్జ్కి మనకి 5 hours వరకు కంటిన్యూస్గా ప్లే అవుతాయి. ఇంకా అడిషనల్ 150 hours విత్ కేస్ అని చెప్పి ఇచ్చారు. అంటే ఇక క్యారీ కేస్ తోటి అయితే మనం 150 hours వరకు కంటిన్యూస్గా ప్లే చేయొచ్చు దీన్ని ఛార్జింగ్ చేస్తూ. బాక్స్ ఇంకో సైడ్ చూసుకుంటే ఫ్రెండ్స్ మనకి ఇక్కడ 1 touch వాయిస్ అసిస్టెంట్ అని చెప్పి ఇక్కడ అయితే మెన్షన్ చేశారు. అంటే దీన్ని ఉపయోగించి మనం గూగుల్ కానీ సిరి కానీ కంట్రోల్ చేయొచ్చు. ఇంకోటి వచ్చేసి అడ్వాన్స్డ్ కెపాసిటీ టచ్ కంట్రోల్. ఫ్రెండ్స్, ఇది వచ్చేసి మంచి ఫ్యూచర్ అని చెప్పాలి. ఎందుకంటే ఈ ఇయర్బడ్స్ వచ్చేసి మనకి టచ్ కంట్రోల్ తోటి వస్తున్నాయి. ఇది ఒక మంచి గుడ్ ఫ్యూచర్ అని చెప్పాలి ఈ ప్రైస్లో. బాక్స్ వెనకాల అయితే మనకి వీళ్ళు ఇక్కడ ప్యాకింగ్ కంటెంట్స్ అని చెప్పేసి ఇక్కడ అయితే కొన్ని ఇచ్చారు. ఇంకా చూసుకుంటే దీని కాస్ట్ వచ్చేసి 6990 అని చెప్పి ఇచ్చారు. బట్ మనకైతే ఇది మనకు తక్కువకే వస్తుంది. ఆ ప్రైస్ ఏంటనేది నేను లాస్ట్లో రివీల్ చేస్తాను. ఇంకా లేట్ చేయకుండా బాక్స్ అయితే ఓపెన్ చేద్దాం. ఫ్రెండ్స్, చిన్న చూసుకుంటే ఇక్కడ 2 అయితే టేప్స్ అయితే ఇచ్చారు బోట్ కంపెనీ నుంచి. 2 అయితే మనం కట్ చేద్దాం. ఇంకా బాక్స్ ఓపెన్ చేస్తా ఫ్రెండ్స్, మనకి లోపల చూడండి ఒక దాంట్లో వచ్చేసి మనకి ఇయర్బడ్స్ క్యారింగ్ కేస్ కనబడుతుంది. ఇంకోటి వచ్చి చిన్న రెడ్ బాక్స్ ఇచ్చారు. రెడ్ బాక్స్లో కంటెంట్ ఏమి ఇచ్చారనేది ఫస్ట్ చూద్దాం మనం. రెడ్ బాక్స్ ఓపెన్ చేస్తే చిన్న రెడ్ బాక్స్ అనమాట. దీంట్లో నాకు తెలిసి ఏముండదు. టైప్ సి ఛార్జింగ్ కేబుల్ ఇచ్చారు. ఇది కూడా ఓపెన్ చేసి చూపిస్తాను. టైప్ సి కేబుల్ అయితే ఫ్లాట్గా ఉంది ఫ్రెండ్స్, మంచి క్వాలిటీతో ఉంది. దీని మీద అయితే వీళ్ళొక బోట్ బ్రాండింగ్ అయితే కనబడుతుంది. దీంట్లో అయితే ఇంకా మనకి కింద ఇయర్ టిప్స్ కూడా వచ్చినాయి. లోపల బ్లాక్ ఇయర్ టిప్స్ వచ్చాయి ఫ్రెండ్స్. చూడండి, దీంట్లో అయితే స్మాల్ అండ్ లార్జ్ ఇయర్ టిప్స్ వచ్చాయి. ఇంకా ఎక్స్ట్రా హుక్స్ కూడా వచ్చాయి. ఏమి ఇచ్చారో చూద్దాం ఫ్రెండ్స్. బాక్స్ కింద అయితే మనకు 1 year వారంటీ కార్డ్ వస్తుంది. 1 year వారంటీ అయితే సర్వీస్ అయితే వీళ్ళు మనకి ప్రొవైడ్ చేస్తున్నారు. ఇంకా చూసుకుంటే ఒకటి బోట్ మిగతా వీళ్ళ ఒక ప్రోడక్ట్స్ అయితే దీంట్లో మెన్షన్ చేస్తుంటే తెలిసి మీకు ఆల్రెడీ ఇంతకుముందు చూపించాను కదా. మిగతా ప్రోడక్ట్స్ కోసం అయితే దీంట్లో చూసి మీరు ఏమైనా కొనాలని కూడా చూడండి. ఇంకా చూసుకుంటే బోట్ మాన్యువల్ ఒకటి వస్తుంది. బోట్ మాన్యువల్ ఫ్రెండ్స్, దీంట్లో వచ్చేసి మనకి ఎలా కనెక్ట్ చేయాలి, దీని ఫీచర్స్ ఏంటి అన్నీ ఉన్నాయి. ఒకసారి వీలైతే చదువుకోండి ఫ్రెండ్స్. ఇంకా ఇయర్బడ్ చూసుకుంటే క్యారింగ్ కేస్ అయితే కొంచెం వెయిటే ఉంది. దీని ఒక వెయిట్ వచ్చి 130 grams అనమాట. కొంచెం బల్కీగా అనిపిస్తుంది. మన పాకెట్లో అయితే ఇంత ఈజీగా ఫిట్ అవ్వదు, బట్ చిన్న లక్స్ సోప్ అంత ఉంది, నో ప్రాబ్లం, పడుతుంది, క్యారీ చేసుకోవచ్చు. ఇంకా బాక్స్కి ఇటు సైడ్ చూసుకుంటే ఫ్రెండ్స్ ఇక్కడ చూడొచ్చు ఛార్జింగ్ ఇండికేటర్స్ ఇచ్చారు. ఇక్కడ ఒక బటన్ ఇచ్చారు. బటన్ ప్రెస్ చేస్తే చూడొచ్చు లైట్స్ అయితే వెలుగుతున్నాయి కదా. అంటే నా ఒక ఛార్జింగ్ కేసు అయితే ప్రస్తుతం అయితే ఛార్జింగ్ అయితే ఫుల్ ఉంది. ఇంకా దీన్ని ఒకసారి ఇక్కడ పోర్ట్ ఓపెన్ చేస్తే ఫ్రెండ్స్ ఇక్కడ వచ్చేసి 2 పోర్ట్స్ వచ్చాయి. ఒకటి వచ్చేసి మనం దీని నుంచి అయితే మనం ఛార్జింగ్ పెట్టుకోవచ్చు. ఇదైతే మనం ఛార్జింగ్ చేసేదనమాట. టైప్ సి కేబుల్ తోటి మనం అయితే దీన్ని ఛార్జ్ చేయొచ్చు. ఇది అయితే మన మొబైల్ అయితే ఛార్జ్ చేసుకోవచ్చు. బ్యాక్ అయితే దీని యొక్క ఫీచర్స్ అయితే మెన్షన్ చేశారు ఫ్రెండ్స్. మోడల్ నెంబర్ వచ్చేసి బోట్ 841 ప్రో అని. ఇంకొచ్చేసి ఇన్పుట్ వచ్చేసి మనం 10 watts ఛార్జర్ తోటి అయితే దీన్ని ఛార్జ్ చేయొచ్చు. ఒక్క దాంట్లో వచ్చేసి మనకి దీంట్లో బ్యాటరీ కెపాసిటీ వచ్చేసి 35 mAh అని వీళ్ళు ప్రొవైడ్ చేశారు. ఛార్జింగ్ బాక్స్ బ్యాటరీ వచ్చేసి 2600 mAh. ఇంకా చూసుకుంటే బాక్స్ క్వాలిటీ అయితే బాగుంది ఫ్రెండ్స్. ఇది వచ్చేసి మనకి
టోటల్ ప్లాస్టికే, మ్యాట్ ఫినిషింగ్, మ్యాట్ రబ్బర్ ఫినిషింగ్ ఏం కాదు. నేను రబ్బర్ ఫినిషింగ్ అనుకున్నాను యాక్చువల్లీ వీడియోస్లో చూసి, బట్ టోటల్ వచ్చేసి ప్లాస్టిక్ అనమాట. ఇయర్బడ్స్ అయితే బ్యూటిఫుల్ లుక్ ఉన్నాయి, చూడొచ్చు మీరు. 2 ఇయర్బడ్స్ ఓపెన్ చేయగానే నాకైతే లైట్స్ అయితే బ్లింక్ అవుతున్నాయి. దీని మీద అయితే బోట్ వాళ్ళ బ్రాండింగ్ నేమ్ అయితే మెన్షన్ చేస్తుంది, లైట్ అండ్ రెఫ్ట్ అని చెప్పి ఇక్కడ ఉన్నాయి. ఒకసారి ఇయర్బడ్స్ అయితే బయటకు తీద్దాం. ఈచ్ ఇయర్బడ్ వచ్చేసి మనకి 6mm డ్రైవర్స్ విత్ 35mm బ్యాటరీ కెపాసిటీతో వస్తున్నాయి. ఈ మనకు వచ్చేసి 2 కలిపి 5 hours కంటిన్యూగా ప్లే అవుతాయి ఒక ఛార్జ్ తోటి, ఒక ఫుల్ ఛార్జ్ తోటి. ఇంకా దీన్ని చూసుకుంటే మనకి సపోర్టింగ్ హుక్స్ అయితే ఇచ్చారు ఫ్రెండ్స్. ఇవి ఇయ్యాల నుంచి పడిపోకుండా ఎక్స్ట్రా హుక్స్ అయితే ఇచ్చారు. చూడొచ్చు ఇక్కడ బ్లాక్ కలర్ మీకు కనబడుతున్నాయి కదా, చూడండి ఫ్రెండ్స్. ఈ యొక్క ఇయర్బడ్స్ అయితే మనకి 3 కలర్స్లో బ్లింక్ అవుతున్నాయి, రెడ్, బ్లూ అండ్ ఎల్లో. ఇంకా చూసుకుంటే ఇవి వచ్చేసి మనకి టచ్ కంట్రోల్ సిస్టమ్ ఫ్రెండ్స్. ఇవి వచ్చేసి టచ్ సపోర్ట్ అనమాట. మీరు 2 ఇయర్బడ్ నా చేతిలో పెట్టుకుని టచ్ కంట్రోల్ సిస్టమ్ అయితే ఎలా పనిచేస్తుందని మీకు చూపిస్తున్నాను ఫ్రెండ్స్. చూడండి 2 ఇయర్బడ్స్ అయితే నా చేతిలో ఉన్నాయి. ఏదైనా సరే ఏ ఇయర్బడ్ అయినా సింగిల్ టైం ప్రెస్ చేస్తే సాంగ్ అయితే ప్లే అవుతుంది, పాస్ అవుతుంది. అది ఒకవేళ మీరు సాంగ్ ఫార్వర్డ్ వెళ్ళాలంటే రైట్ ఇయర్బడ్ డబల్ టైం ప్రెస్ చేయండి, ఫార్వర్డ్ వెళ్తుంది. ఒకవేళ సాంగ్ మీరు బ్యాక్ వెళ్ళాలంటే లెఫ్ట్ ఇయర్బడ్ డబల్ టైం ప్రెస్ చేయండి. చూడండి ఫ్రెండ్, డబల్ టైం ప్రెస్ చేస్తే సాంగ్ అయితే బ్యాక్ వెళ్తుంది. కాల్ ఫెసిలిటీ కూడా సేమ్, సింగిల్ టైం ప్రెస్ చేస్తే కాల్ అయితే రిసీవ్ చేసుకోవచ్చు. ఒకవేళ అలానే హోల్డ్ చేసి పెట్టుకొని 2 seconds పెట్టుకుంటే మన గూగుల్ అసిస్టెంట్ అయితే ఆన్ అవుతుంది. ఒకసారి ఇయర్బడ్స్ అయితే మన చెవులో పెట్టుకుందాం ఫ్రెండ్స్. పెట్టుకున్న తర్వాత ఎలా ఉందని చూపిస్తాను మీకు. వీటి మీదనైతే రైట్ ఏది లెఫ్ట్ అనేది వీళ్ళైతే మెన్షన్ చేశారు. రైట్ ఈజ్ రైట్, లెఫ్ట్ ఈజ్ లెఫ్ట్ అనమాట. చూడండి ఎగ్జాక్ట్గా ఫిట్ అవుతున్నాయి నాకు ఇయర్స్లో ఫ్రెండ్స్. ఇయర్స్లో ప్లేస్ చేసుకుంటే నాకైతే చెవులలో పెట్టుకుంటే మాత్రం ఇలా కనబడుతుంది. అయితే మంచి ప్రీమియం లుక్ అయితే కనబడుతుంది, ఎగ్జాక్ట్ ఫిట్ అయితే అవుతుంది. ఇంకా బయట సౌండ్ కూడా నాకైతే అంత వినబడట్లేదు ఫ్రెండ్స్. ఇవైతే నేను సౌండ్ అయితే విన్నాను, బేస్ అయితే బాగుంది. మరీ ఎక్కువ ఉందని చెప్పలేండి, మరీ తక్కువ ఉందని చెప్పలేండి, మీడియం ఉంది. బేస్ లవర్స్ అయితే ఖచ్చితంగా నస్తారు వీటిని. ఇంకా మిడ్స్ కూడా పర్ఫెక్ట్ ఉన్నది, అంత బ్యాలెన్సే ఉంది. బట్ సౌండ్ క్వాలిటీ అయితే మనం 80 నుంచి 90 వరకు వినొచ్చు, అంత మించి అయితే వినలేము. చెవులలో అంత సౌండ్ అయితే అంటే దాటిపోతుంది, సౌండ్ ఫ్రీక్వెన్సీ దాటిపోతుంది, దానివల్ల మనం వినలేకపోతున్నాం. కావాలంటే మీరు చూడండి. ఓకే ఫ్రెండ్స్, మరి ఈరోజు వచ్చేసి మన రివ్యూ అయితే చూసారు కదా, Airdopes 441 Pro అనమాట. ఒకవేళ వీటిని మీరు కొనాలనుకుంటే దీనికి లింక్ అయితే కింద డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తాను, అక్కడి నుంచి అయితే మీరు కొనండి. దీని ఒక ప్రైస్ వచ్చేసి 2500 రూపీస్ ఉంది ఫ్రెండ్స్. నేను వచ్చేసి అమెజాన్ ప్రైమ్ సేల్లో తీసుకున్నాను వీటిని. ముందు ప్రైస్ అయితే ఇంక్రీజ్ అవ్వచ్చు, ఎందుకంటే కస్టమర్స్ రివ్యూ బాగుంది. దీన్ని కస్టమర్స్ రివ్యూ వచ్చేసి అమెజాన్లో 3.8 out of 5 ఇచ్చారు, బట్ నేను వచ్చేసి 3.5 ఇస్తాను దీనికి. ఓవరాల్ అయితే గుడ్ ఫ్రెండ్స్. కూడా సౌండ్ క్వాలిటీ చూసుకుంటే ఫ్రెండ్స్ 100% సౌండ్ అయితే నేనైతే వినలేకపోతున్నాను, ఎటువంటి సాంగ్ అయితే వినలేకపోతున్నాను. అదొకటి మైనస్ పాయింట్. ఇంకా చూసుకుంటే వాల్యూమ్ కంట్రోల్ అయితే ఇవ్వలేదు, అదొకటి. ఇంకా ప్లస్ పాయింట్స్ ఎన్ని ఉన్నాయో మైనస్ పాయింట్స్ అయితే అంత ఏం లేవు, 2, 3, 1. ఇంకా ఆ ప్రైస్లో మనం మైనస్ పాయింట్స్ అయితే వెతుకోవద్దు. ఓకే ఫ్రెండ్స్, మరి ఈ వీడియో కూడా మీకు నచ్చినట్టయితే దయచేసి లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. దిస్ ఈజ్ మహేష్ కనుగోల, యువర్ వాచింగ్ TECH&RIDES ఫ్రెండ్స్. మరి మంచి వీడియోస్ కోసం అయితే నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి, పక్కన బెల్ ఐకాన్ ఉంటుంది, దాని అయితే ప్రెస్ చేయండి నోటిఫికేషన్ రావడానికి. ఓకేనా ఫ్రెండ్స్, మరి ఉంటాను, మరిన్ని మంచి వీడియో తీసుకొని మీ ముందుకు త్వరలో వస్తాను. బాయ్, సైనింగ్ ఆఫ్, దిస్ మహేష్ కనుగోల.